పెద్ద కిలాడి నీ కొడుకు. మనందరం కలిసే వాళ్ళిద్దరినీ కలపాలి. నువ్వు తొందరగా కోలుకోవాలి. నేనొక్కదాన్నే పోరాడలేకపోతున్నాను జయరాం. సరేలే, నువ్వు రెస్ట్ తీసుకో. ఎక్కడ చూడు పొగ మంచే ఉంది బ్రో, ముందేం కనిపించట్లేదు. ఏరా శేషు, ఇలా చలికాలంలో చలి ప్రదేశాలకు ఎవరైనా టూర్ వస్తారా చెప్పరా? చలికి తట్టుకోలేకపోతున్నాను రా. ఏం చేయగలం బ్రో, హనీమూన్ అంటేనే ఆచారంలాగా ఊటీ కొడైకెనాల్ మున్నారని వస్తుంది కదా. ఏం రాశారో ఏంటో. అయ్యో పాపం రా. ఏరా శేషు, మనమే ఈ చలికి తట్టుకోలేకపోతున్నామంటే పాపం ఆయన దగ్గర కష్టపెట్టడం. బ్రో మర్యాదగా మాట్లాడండి, మా మామగారు ఆయన. మామగారా? ఆయనకు తెలుసా మరి? అదంతా తెలుసు బ్రో. ఏం తెలుసో ఏంటో. పర్వాలేదు, ఉండనివ్వండి బ్రో. ఇన్ని రోజులు ఇంట్లోనే పడుకుని ఉన్నారు కదా, ఇలాంటి చోటుకొచ్చి ఎక్స్పీరియన్స్ చేస్తేనే కదా ఒక ఎనర్జీ దొరుకుతుంది. చెప్పలేం బ్రో, చలి కూడా బ్రెయిన్ లోపలికి వెళ్ళి ఏదైనా యాక్టివేట్ చేసినా చేస్తుంది కదా. మామ లేచినా లేస్తారు బ్రో, అలా అయితే మంచిదే కదా. అందరూ హ్యాపీ అవుతారు. అయ్యో ఒక్క నిమిషం నువ్వు వెళ్ళారా. అంకుల్ అంకుల్, నేను మాట్లాడేది మీకు వినపడుతుంది అంకుల్? మీ అబ్బాయికి మీ కోడలికి హనీమూన్ ట్రిప్కి వచ్చాం. మొత్తం ఫ్యామిలీ ఇక్కడికే వచ్చేసాం. ఫుల్ జాయ్, ఎంజాయ్ చేస్తున్నాం ఇక్కడ. ఎన్నేళ్ల తర్వాత ఇక్కడికి వస్తున్నారో. బ్రో వదిలేండి బ్రో, నాకు ఒక డౌట్. ఏంట్రా నీ డౌట్? ఏం లేదు, హనీమూన్ అంటే చాలు ఎందుకు హిల్ స్టేషన్కి వస్తారు? మంచి క్వశ్చన్. అయినా నన్నెందుకు రా క్వశ్చన్ అడుగుతున్నావు? ఏ నాకు తెలియదురా. ఒకసారైనా హనీమూన్ అయ్యింటే తెలిసేది కదా. ఊరికే నటించకండి బ్రో, మీకు అన్ని విషయాలు తెలుసు. నాకా? నా దగ్గర ఊరికే నటిస్తున్నారు. ఇదిగో చూడండి, ఇలా తెలిసిన విషయాన్ని షేర్ చేయకుండా ఉండటం వల్లే మీరు ఇంకా సింగిల్ గానే ఉన్నారు. ఏంట్రా శాపాలు పెడుతున్నావు? కావాలంటే నువ్వు చూడు, నాకు ఖచ్చితంగా సూపర్ అమ్మాయి వస్తుంది చూడు. నాకు దొరికిందబ్బా. అమ్మా బాబు, తనకి ముందు నీ లవ్ చెప్పాలి. చెప్తాను బ్రో, ఖచ్చితంగా ఈ ట్రిప్ అయ్యేలోపు నా లవ్ చెప్తాను బ్రో. నీ లవ్ చెప్పినా ఓకే, చెప్పకపోయినా ఓకే, పెద్ద మార్పేం ఉండదు. రవిని బంగార్ని ఎలా కలపాలో చెప్పు. అదే బ్రో నాకు అర్థం కావటం లేదు. ఝాన్సీ అమ్మ మనల్ని నమ్మి బాధ్యత అప్పగించారు, ఒక్క ఐడియా కూడా రావటం లేదే. ఏదో ఒకటి చెయ్యాలి బ్రో. మనమేమో ప్లాన్ చేసుకుని ఇక్కడికి తీసుకొచ్చాము, కానీ ఎలా కలపాలో తెలియట్లేదే. వాళ్ళు ఇంకా అని గుర్రుగా ఉన్నారు. బ్రో ముందు పేపర్ పెన్ను తీసుకుందాం, మనకొచ్చిన ఐడియాస్ అన్ని ఒక లిస్ట్ గా రాద్దాం, అందులో ఒకటి సెలెక్ట్ చేసి ఇంప్లిమెంట్ చేద్దాం. ఏమంటారు? రే నీకు కూడా కొంచెం బ్రెయిన్ ఉందిరా. అది కూడా కరెక్టే. వెళ్ళి పెన్ను పేపర్ తీసుకురాపో. మా మామని ఎవరు చూసుకుంటారు? రేయ్ ఆయన ఏమన్నా లేచి పారిపోతాడా ఏంట్రా? గో మ్యాన్ గో. అంకుల్ సరదాగా ఒక దమ్మేషుద్ధం వస్తారా? చలిలో కోడి సూపర్గా ఉంటుంది. రండి అంకుల్. వచ్చేలా లేరులే. సరే అంకుల్, మీరు ఇక్కడే ఉండండి, టక్కున లేచి పారిపోకూడదు. సరిపోయింది. ఈ దద్దమ్మల్ని నమ్మా అమ్మ ఇంత పెద్ద బాధ్యత అప్పగించింది. ఇది అస్సలు సరిపడదు. మనం రంగంలోకి దిగితేనే పని పూర్తవుతుంది. ఏం చేద్దాం? సిస్టర్ బంగారి, బంగారి ఏమైంది? ఏంటి బంగారి, రాగానే వాకింగ్ మొదలెట్టేసినట్టును? మరి ఒకే చోట ఎలా కూర్చుని ఉండమంటావు? కాదు సిస్టర్, ఒకరే నడుచుకుంటూ వెళ్తున్నారు కదా. ఇలాంటి లొకేషన్లో ఒంటరిగా నడుచుకుంటూ పోతే చాలా విషయాలు క్రియేటివ్గా అనిపిస్తాయని ఎక్కడో చదివాను, అందుకే. ఓ బంగారి, నేను ఒకటి అడుగుతా, నిజం చెప్తావా? ఏంటి?
అదే బావ మీతో సడన్గా ప్రేమగా నడుచుకుంటున్నాడు కదా ఎలా అని. ఆయన నా హస్బెండ్ కదా, నా మీద ప్రేమ చూపిస్తున్నారు, మీకెందుకు డౌట్? బంగారి, ఇంతకు ముందు రవి నీతో ఎలా నడుచుకునేవాడో మాకు తెలుసు. ఆ? అలాంటిది ఒకే రోజులోనే ఎలా మారిపోతాడు? ఏంట్రా ఎంక్వైరీయా? లేదురా, సరదాగా. రేయ్, నాకు తెలియకుండా నా వైఫ్ ని పిలిచి ఆ? సపరేట్ గా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారా? లేదు మామ, బిహేవియర్ తలకిందులు అయిపోయేసరికి మా ఇద్దరికి లైట్గా గుండెలో నొప్పి వచ్చిందిరా. అదే బంగారుని క్లారిటీగా అడిగి కన్ఫర్మ్ చేసుకుందామని అనుకుంటున్నాం. అంటే మేమిద్దరం కలిసి ఉండటం అనేది మీకు నచ్చట్లేదు అంతే కదా? బావా చచ్చా, అలాంటిదేం లేదు బావా. మీరు కలిసి ఉండాలి బావా, మేము అదే చూడాలి. అదే కదా బావ మా అందరి ఆశ. ఎంతైనా నిన్నటి వరకు సిస్టర్ అంటే పడదు అని చెప్తున్నారు మీరు. ఈ డౌట్ మీ అందరికీ ఉంటుందని నాకు తెలుసురా. మీ ఇద్దరికి కూడా నేను క్లియర్గా చెప్తున్నా, మా ఇద్దరి మధ్య సమస్య ఉన్నది నిజమే, కానీ అది మేము కంప్లీట్గా మాట్లాడి సాల్వ్ చేసుకున్నాం. ఇక మీద మా మధ్య ఎలాంటి ఇబ్బంది రాదు. బంగారీనే నా వైఫ్. వైఫా? అంత దూరం వెళ్ళిపోయారేంట్రా? రేయ్, ఏంట్రా చూస్తున్నారు? ఏంటి మావా, నిన్న ఏదైనా చెట్టు కింద కూర్చొని జ్ఞానోదయం అయింది ఏంటి? రేయ్, ఏంట్రా? అంటే అప్పట్లో బుద్ధుడికి జ్ఞానం వచ్చినట్టు ఒక్క రోజులోనే నీకు జ్ఞానం వచ్చినట్టుంది, అందుకే. రేయ్, ఏం పర్వాలేదు మావా, మీ ఇద్దరు ఇలాగే కలకాలం సంతోషంగా ఉంటే అంతే చాలు మాకు. రేయ్, ఒక సమస్య వచ్చినప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మాట్లాడతారు. ఒకవేళ సాల్వ్ అయితే ఎలా సాల్వ్ అయింది అని అడుగుతున్నారు. ఈ లాజికేరా ఎప్పుడు నాకు అర్థం కాదు. అదే మావా, నువ్వు మాట్లాడేదంతా కొత్తగా ఉంటేను అది నువ్వేనా అని నాకు డౌట్ వస్తుందిరా. బంగారి నాకు అన్ని రకాలుగా తగిన అమ్మాయి. తనంటే నాకు ఇష్టం. అంటే నన్ను ఫోర్స్ చేసి పెళ్లి చేసుకోమన్నారు కాబట్టి కొంచెం కోపంగా ఉన్నాను. కానీ బంగారి మా ఫ్యామిలీకి ఎంతో చేసింది, అదంతా కూడా ఆలోచించాలి కదా. ఇప్పుడు నాకు కోపం లేదు, బంగారి నేను యాక్సెప్ట్ చేశాను, అంతేరా. ఏంటి? టచ్ చేశాడ్రా, టచ్ చేశాడు, నా వల్ల కావట్లేదు. సరే సరే, ఇద్దరు కలిసి నన్ను నిలబడండి, ఫోటో తీస్తాను. షోల్డర్ మీద చేయి వేయరా, నీ వైఫే కదా. స్మైల్, క్లిక్.